ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హాయ్ శ్రీపద్మ గారు. హాయ్ అండి. ఇది చాలా చాలా అవసరం అండి ఈ టాపిక్ డిస్కస్ చేయడం. ఏంటంటే కొన్ని ఫొటోస్ ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి దేవుడి గదిలో దేవుడు పటాలతో పాటు చనిపోయిన మన పెద్దవాళ్ళ ఫొటోస్ కూడా పెడుతూ ఉంటారు. ఇలా పెట్టచ్చా పెట్టకూడదా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. దేవుడి గదిలో చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అసలు పెట్టకూడదు. చాలామంది ఏంటి, మేము పూజ చేసుకుంటున్నాం కదా, తల్లో తండ్రు ఎవరో బంధువు దగ్గర వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే తప్పేంటి, వాళ్ళు దేవుళ్ళల్లో కలిసిపోయారు కాబట్టి దేవుడు అయిపోయారు, ఇలాంటి వాదన వింటూ ఉంటాం. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, చనిపోయిన వాళ్ళని మనం పితృదేవతలు అన్నాం, దేవతలు అనలేదు. దేవతలకి పితృదేవతలకి చాలా తేడా ఉంది. ఓకే. పితృదేవతలు అని అంటే ఏంటి, మన పూర్వీకులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళల్లో కలిసిపోయారు. అంటే ఎవరైతే గతించారో వాళ్ళల్లో కలిసిపోయారు కాబట్టి వాళ్ళు దైవ సమానులు అయ్యారే కానీ దైవం అవ్వలేదు. దైవ సమానులకి దైవానికి చాలా తేడా ఉంది. అయితే వాళ్ళకి పూజించాలి, అర్చించాలి, వాళ్ళకి చెయ్యాలి. అంటే వాళ్ళకి అర్చన కార్యక్రమంలాగా ఒక పూజలాగా అలాంటిది ఏమీ ఉండదు. జనరల్గా ఒక మనిషి కాలం చేసినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, జనరల్గా ఒక సంవత్సరం లోపమైతే సంవత్సరం అయ్యాక సంవత్సరీకాలు చేస్తారు, నెలమాసికాలు పెడతారు, సంవత్సరీకాలు చేస్తారు. ఇవన్నీ అయిపోయాక మనకి సంవత్సరీకాలు అయిపోయి ఇంక సంవత్సరం వాళ్ళకి ఆబ్దికము అని అంటారు, కొంతమంది తద్దినము అని కొంతమంది అంటారు. ఇలాగా వాళ్ళ తిథి ప్రకారంగా, అంటే వాళ్ళ నక్షత్ర ప్రకారంగా వాళ్ళు ఏ తిథిలో చనిపోయారో దాని ప్రకారంగా పురోహితుల్ని పిలిపించి వాళ్ళ పండితుల్ని పిలిపించి చేస్తారు. అది ఇంట్లో చేసుకునేటువంటి పని. అది వాళ్ళు కూర్చుని నిష్ఠగా నియమంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేస్తారు. అది తప్ప దానికి ఒక మంత్రము తంత్రం, అంటే ఇప్పుడు మనం ఒక విష్ణు సహస్రనామో లక్ష్మీ సహస్రనామో చదివాం, అలా ఏదైనా దానికి ప్రత్యేకమైన పూజ ఎప్పుడైనా విన్నారా? లేదు. కాబట్టి మీరు అలాంటి ఫొటోస్ తీసుకెళ్ళి దేవుడి గదిలో ఎలా పెడతారు? కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏంటి అని అంటే, పితృదేవతలు వేరు, దేవతలు వేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉంది, అభిమానం ఉంది, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి అని అనుకుంటే ఇంటి యొక్క దక్షిణం గోడ మీద పెట్టాలి. దక్షిణం అనండి, అది యమస్థానం కాబట్టి అక్కడ జనరల్గా అలాంటి పర్సెప్షన్తో మనం ఉంటాం కాబట్టి అక్కడ గోడ మీద పెట్టండి అని అంటారు. అలాగే కొంతమంది సౌత్ వెస్ట్ డైరెక్షన్స్లో, అంటే నైరుతి భాగాన పెట్టండి అని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ఎక్కడైనా మనం చూసుకుంటే చాలా వరకు 0 degrees ట్రూ నార్త్ ఉన్నటువంటి ప్లాట్స్ దొరకటం అనేటువంటిది చాలా కష్టం. కొంత డైరెక్షన్స్లో వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. సరే, ఈ వేరియేషన్స్ రావటం వల్ల మనం ఒక డైరెక్షన్కి ఇంకో డైరెక్షన్ అంటే కొంత వేరియేషన్లో పెట్టామనుకోండి, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బెస్ట్ ఏంటి అని అంటే సౌత్. ఇప్పుడు మనకి సౌత్ వాల్ మీద కనుక మనం పెట్టగలిగితే ఎలాంటి దోషం అనేటువంటిది ఉండదు. కాకపోతే మీరు ఇక్కడ మళ్ళీ ఫోటో కనుక పెట్టుకున్నట్లయితే మీరు దానికోసం ప్రత్యేకంగా ప్రతిరోజు పూజలో లేదంటే వాళ్ళకి దండలు మార్చటము ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ ఆబ్దికం రోజు, తద్దినం రోజు వాళ్ళకి మంచిగా పటాన్ని తుడిచి బొట్టు పెట్టి ఒక దీపం వెలిగించి ఇంత నైవేద్యం ఏమన్నా పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. ఎందుకు, ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ బర్త్డేని మీరు విష్ చేయలేదు, అప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీరు మన గుర్తు పెట్టుకోలేదు అని అనుకుంటారు. అసలు వాళ్ళు మీ లైఫ్లోనే లేరు అనుకుని వాళ్ళని దూరం పెట్టేశారు, మర్చిపోలేదు కానీ దూరంగా ఉంటున్నారు. అప్పుడు మీరు మర్చిపోయినా వాళ్ళకి బాధ అనిపించదు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక మనిషి చనిపోయాక ఆ అనుబంధం అనేది ఉన్నప్పుడు, మీరు అనుబంధాన్ని ఫోటో రూపంలో పెట్టుకుంటున్నప్పుడు ఆ జ్ఞాపకం అనేది కనీసం సంవత్సరానికి ఒకసారైనా మనం అది నిర్వర్తించాలి. రోజు చేయగలిగితే చాలా మంచిదే, చేయొద్దని ఎవరు అనలేదు. కానీ అంత ఓపికలు మనకు ఉన్నాయా? మనం దేవుడికే దీపం పెట్టడానికి చాలా సంకోచిస్తున్నాం, లేదా సంకోచం అనే దానికంటే టైం ఉండట్లేదు అనే వాదన చాలా మంది అంటున్నారు. అలాంటప్పుడు చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టినప్పుడు ఇది ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం వాళ్ళ ఆబ్దికం రోజు నైవేద్యం పెట్టడము, దీపం పెట్టడము అనేటువంటిది కనీసం చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు స్వర్గస్థులైన పెద్దవాళ్ళు ఉన్నారు, సో ఆ ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళు మాకు సంతానం లేదు. అలాంటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇళ్ళల్లో తల్లిదండ్రులు ఫొటోస్ పెట్టుకోకూడదు. తల్లిదండ్రులు మనము వచ్చాము అని అంటే దానికి కారణం మొదట మన తల్లిదండ్రులే కదా. ఇప్పుడు మగ సంతానం ఉన్నారు, మగపిల్లలే రేపు వాళ్ళ తల్లిదండ్రులు ఫోటోలు పెట్టుకోవాలని ఎక్కడా లేదు.
అది మనం కూడా మన తల్లిదండ్రుల ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల ఫోటోలు చక్కగా పెట్టుకో, తప్పేం లేదు. కొంతమంది అంటారు వద్దు పెట్టుకోవద్దు అని. ఒకటి, ఎవరు పెట్టుకున్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరు పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆర్థికం వస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఇలాంటి పనులు చేయకూడదు. మన సాంప్రదాయ ప్రకారంగా కదా. ఆడపిల్లల్ని చేయనీయరు. ఆ ఇద్దరే ఆడపిల్లలు ఉన్నారని అంటే అల్లుళ్ళు ఎవరైనా ఉంటే అల్లుళ్ళు చేస్తారు ఈ పని. అల్లుళ్ళు చేస్తారు, లేదా అల్లుడికి కూతురికి కనుక కొడుకు ఉంటే కనుక దోహితుడి కిందకు వస్తాడు. కాబట్టి అతను ఒకవేళ ఏదైనా వేరే దేశాల్లో ఉన్నా, లేదంటే చిన్నపిల్లలైనా వాళ్ళకి ఏంటంటే ఆ వయసు వచ్చాక అప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. లేదా వాళ్ళు ఒకవేళ పెట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళ పేరు చెప్పి ఇంకొక బ్రాహ్మణుడు కానీ ఎవరైనా పెడతారు. మామూలుగా అయితే అది సంవత్సరం తద్దినాలు అవి చేసినప్పుడు పెడుతూ ఉంటారు, ఆబ్దికాలు అప్పుడు పెడతారు. కానీ ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళకి డైరెక్ట్గా అది ఇవ్వలేదు. అలా అనేసి గుర్తు కూడా చేసుకోవద్దు అనేటువంటి నియమం లేదు కదా. కాకపోతే వాళ్ళ ఆర్థికం వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా ఫోటో పెట్టుకున్నారు అన్నప్పుడు వాళ్ళని దాన్ని తుడిచి బొట్టు పెట్టి దీపం పెట్టడం అనేటువంటిది మర్చిపోవద్దు. ముఖ్యంగా అదొకటి ఎవరి ఫోటో పెట్టుకున్నా మర్చిపోకూడదు. అయితే మీరు ఒకటి చెప్పారు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు గతించిన వాళ్ళ ఫొటోస్ ఒక వాల్ కి పెట్టుకోవచ్చు సౌత్ లో అన్నారు కదా. సౌత్ లో ఆ వెనకాల టాయిలెట్లు ఉండటము ఇలాంటివి మాత్రం ఉండకూడదు ఆ వాల్ వెనక. అయితే ఇప్పుడు అదే ప్లేస్ లో ఒకవేళ ఏ వాల్ కన్నా కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో ఆ వాల్ కి పెట్టుకుంటే ఏదైనా దోషం అంటారా? పెట్టకూడదు. చనిపోయిన వాళ్ళ ఫోటో మట్టుకే సౌత్ వాల్ మీద పెట్టాలి. ఇప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ ఎందుకు పెట్టుకుంటాము? ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోవాలని ఫ్యామిలీ నాది ఇలా ఉంది చక్కగా ఉందని చక్కగా చూసుకుంటారు, దాంతో సంతోషాన్ని పొందుతారు, దానివల్ల అభివృద్ధి కోరుకుంటారు. ఈ రోజు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే రేపు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఇలా ఏంటంటే లీనేజ్ అనేటువంటిది అది ఒకటి పెరుగుతూ పోవాలి, వాళ్ళ వంశం అనేటువంటిది అభివృద్ధి అవ్వాలి. ఇలాంటి రకరకాల ఆలోచనలతో మనం ఆ ఫోటో అనేటువంటిది పెడతాము. కాబట్టి ఎప్పుడు కూడా ఈస్ట్ వాల్ మీద అది పెట్టాలి. బ్రతికున్న వాళ్ళ ఫోటోలు ఎప్పుడు ఈస్ట్ వాల్ మీద పెట్టాలి. కొంతమంది మళ్ళీ అది నైరుతి స్థానంలో పెట్టండి, అది జోన్ ఆఫ్ రిలేషన్షిప్ కదా, కాబట్టి ఏంటంటే అక్కడ సత్సంబంధాలు పెరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీకు జోన్ నైరుతి 225 degrees చూసుకోవటం రాలేదు, అప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది? అది డిగ్రీలు మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఈస్ట్ అనుకోండి, మనకి కరెక్ట్ గా తెలుసు ఇక్కడ సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి గోడ మనకి ఈస్ట్, ఇక్కడ పడమర అంటే ఇక్కడ అస్తమిస్తున్నాడు కాబట్టి అది పడమర, మనకి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఏంటంటే ఎక్కువగా నేను చూసినంత వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటే ఈస్ట్ గోడ మీద పెట్టండి. దానివల్ల సత్సంబంధాలు పెరుగుతాయి, సామాజికంగా గౌరవం వస్తుంది, మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మనకు కావాల్సిందని చక్కటి ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీలో ఉంటుంది. సో బతుకున్న వాళ్ళ ఫోటోలు ఈస్ట్ వాల్ మీద, చనిపోయిన వాళ్ళ ఫోటోలు దక్షిణం గోడ మీద, దక్షిణం గోడ వెనకాల ఎలాంటి టాయిలెట్స్ అలాంటివి ఉండకూడదు. ఇది ఒకటి జాగ్రత్త పడాలి. భీములు ఉండటము, పైన భీములు ఉండి భీముల కింద పెట్టడం, అసలు భీముల కింద ఏ ఫోటోలు పెట్టకూడదు, దేవుడు కూడా పెట్టకూడదు. భీములది చాలా పెద్ద వర్షన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్.